నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఫెస్టివల్ తర్వాతనే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, సో ఏ టెన్షన్ లేదు. సో ఈరోజు ఏంటంటే ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ చూపిస్తాను. జొన్న పిండి ఉంది. ఏముంది మన దగ్గర, జొన్న రవ్వ ఉందా లేదా జొన్నలు ఉన్నాయా అని అడిగాను. ఏది ఉంటే దాంతో ఒకటి చేద్దాం రెసిపీ అని. జొన్న పిండి ఉంది అన్నారు, సో జొన్న పిండితో చేసి చూపిస్తాను. ఫస్ట్ ఏం చేస్తారంటే కొంచెం వాటర్ తీసుకోండి. మీకు ఎలా ఇష్టమైతే అలా, అంటే కొంచెం థిక్ ఉండాలా లేకపోతే కొంచెం ఇట్లా లూజ్గా వాటర్తో ఆగినట్టు ఉండాలి. సేమ్ రాగి జావ ఎలా చేసుకుంటాం అలానే చేసుకుందాము. సో వాటర్ మరుగుతున్నప్పుడు వాటర్ పెట్టుకుందాం, పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 స్పూన్స్ కొంచెం నిండనే తీసుకోండి. తీసుకొని దీంట్లో వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకుందాము. ఎందుకంటే చాలా మందికి నేను డైట్ ప్లాన్స్లో రొట్టెలు ఇస్తాను తినమని. ఏదో ఒక ఫామ్ ఆఫ్ రొట్టెలు తీసుకోండి, ఎవరితో తిన, చపాతీ అయినా సరే, అంటే బార్లీ అంటారు, ఈ జొన్న రొట్టె, రాగి రొట్టి, మీకు ఏది ఇష్టం ఉంటే అది. కాకపోతే చాలా మంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు అండ్ ఇంట్లో ఉన్నా కూడా అంత ఈజీ కాదు కదండి, ఎంతో పనులు ఉంటాయి, సో కుదరకపోతుండొచ్చు. కానీ హెల్త్ కూడా కావాలి, మనకి వెయిట్ లాస్ కూడా కావాలి కదా. ఏదైనా సరే అన్నిటికంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఉంటే అన్నీ బాగుంటాయి. సో దాంట్లో వన్ ఆఫ్ ది ఈజీ వేస్ ఒకటి చూద్దాం. మనకి ఎట్లా పాసిబిలిటీ ఉంటే, మనకి ఎట్లా ఈజీ ఉంటే అట్లా చేసేసుకోవాలి, అంతేం టెన్షన్ లేదు. మీరు ఇది బ్రేక్ఫాస్ట్కి తీసుకోండి, బెస్ట్. ఇంకా ఇలా కలిపేసి పెట్టుకుందాము. సో కొంచెం నీళ్ళు ఇంకొంచెం మరగడం స్టార్ట్ అయినాక లేదా మరిగేటప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం, చాలు. ఎంత ఉప్పు వేసుకోండి. నేను ఫ్లోలో కొంచెం ఎక్కువ తీసాను కానీ చాలా తక్కువ వేసాను, మీరు ఎక్కువ వేసేసుకోవద్దు. సో మరిగేటప్పుడు ఇది వేసుకుందాం. సో జొన్నలు ఎందుకు, జొన్న రొట్టె చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. మీకు చేసుకున్నాడు వచ్చు, ఇష్టం, టైం ఉందని జొన్న రొట్టె ఫామ్లో తీసుకుని ఎక్కువ కూరలు పెట్టేసుకొని తినొచ్చు. లేదు టైం లేదనుకుంటే ఈ ఫామ్లో. రవ్వ ఉందనుకోండి, రవ్వ ఉంటే జొన్న గట్కా అన్న లేదా ఉప్మా అన్న చేసుకోండి. సేమ్ ప్రాసెస్. గట్కాకి ఉప్మా చేసుకోవాలనుకుంటే సేమ్ మళ్ళీ అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు. సో మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేసుకోండి, ఏం పర్వాలేదు. అండ్ జొన్నలు ఏంటి, గ్లూటెన్ ఫ్రీ కదా, సో టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకు, ఫైబర్ రిచ్ కదా. ఫైబర్ రిచ్ ఉన్నప్పుడు ఆటోమేటికలీ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. డైజెషన్ బాగా అవుతుంది, మెటబాలిజం పెరుగుతుంది. సో వెయిట్ లాస్ కూడా చాలా చక్కగా అవుతుంది అనమాట. మరగడం స్టార్ట్ అయినాయి వాటర్, సో ఇది వేసేసుకుందాము. ఇది బోన్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది, బాగా ఎనర్జీ ఇస్తుంది మనకి బాడీకి. సో అందుకనే మీరు బయటకు వెళ్ళేది ఉన్నా, ఇంట్లో ఎన్ని పనులున్నా, మనకు మార్నింగ్ లేసాక ఇది తీసుకోండి. చాలా లైట్గా ఉంటుంది, చాలా చాలా మంచిది. సేమ్ ఇప్పుడు ఇదే తోటి ఉప్మా అయినా చేసుకోవచ్చు కదండి. ఏం తేడా ఉంటే, జస్ట్ కావాలి మీకు అంత టైం లేదు, వెజిటేబుల్స్ కొన్ని బాయిల్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని అలా అయినా తినండి. మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా, మీ వీలుని బట్టి, మీ టైంని బట్టి సెట్ చేసుకోండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే హెల్దీగా ఉంటే చాలు. ఈ మధ్యలో వెయిట్ అనేది చాలా ఇష్యూ అయిపోతుంది, అంటే చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు నేనే చాలా మందిని చూస్తూ ఉంటాను, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన క్లాస్లోనే 8 years నుంచి స్టార్ట్ అయ్యి 70 years వరకు ఉన్నారు. అందరూ అన్నీ చేస్తారు, మళ్ళీ అంతే చక్కగా చేసేసుకుంటారు. ఎందుకు చెప్తున్నాను నేను మీకు ఈ విషయం అంటే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లంతో వస్తున్నారు. వెయిట్ లాస్ ఒకటే కాదు, దీని చుట్టూ ఇంకా 100 ఉంటున్నాయి. సో మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, గట్ హెల్త్, డైజెషన్ సరిగా ఉంటే అన్నీ బాగుంటాయి. డైజెషన్ సరిగా లేదు, మెటబాలిజం సరిగా లేదు, చాలా ఎఫెక్ట్ వస్తుంది, హార్మోన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా మీకు దీనికి తోడు హార్మోనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయనుకోండి, ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో మనం ఎన్ని చేసినా, ఫుడ్ మార్చకుండా, యోగా, వాకింగ్ ఇవి చేయకుండా మనం ఎన్ని చేసినా మనకి బెనిఫిట్ రాదు. సో యాక్టివ్ ఉండడం చాలా ఇంపార్టెంట్, అందుకని ఇది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా, టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు చక్కగా తీసుకోండి. ఇలా కలుపుతూ ఉండండి కొంచెం సేపు. ఇప్పుడు నా బాడీ టైప్ ఉంది, నేను ఎంత తిన్నా అంత ఈజీగా లావ్ అవ్వను, కానీ ఊరికే ఫేస్ మాత్రం చిన్నగా బక్కగా అయిపోతుంది. అంటే నేనేం వెయిట్లో చేంజ్ లేకపోయినా బాడీలో ఫేస్ మాత్రం చిన్నగా అయిపోతుంది. అదే నేను 3 పూటలు తిన్నాను అనుకోండి, అప్పుడు ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. సో నా తగ్గట్టు నేను మెదులుకుంటాను అనమాట. అంటే ఇప్పుడు మన మార్నింగ్ లేసాక నాకు అంత ఎక్కువ తినాలి అనిపించదు, బ్రేక్ఫాస్ట్ అంత ఇష్టంగా. సో అందుకని ఏం చేస్తాను నేను, ఒక రోజు రాగి జావా, ఒకరోజు జొన్నతోటి జావా లేదా గట్కా, ఒకరోజు ఎప్పుడైనా ఒకసారి ఓట్స్, అలా ఏది నాకు ఆ రోజు అనిపిస్తే ఆ రోజు అది తీసుకుంటాను. సో మీకు తగ్గట్టు మీరు
కొంతమంది ఏం చేస్తారంటే రాగి జావా దీంట్లో మనకి జొన్న జావాలో అయినా కొంచెం చల్ల వేసేసుకుంటారు. అంటే చల్లగా అవ్వాలి, ఇంత వేడి మీద వేయకండి. మొత్తం చల్లగా అయిపోయాక దాంట్లో కొంచెం అది వేసేసుకొని తాగుతారు. అట్లా అయినా మంచిదే, మీకు చల్లగా ఉంటుంది, బాడీ కూడా చల్లవ చేస్తే అన్ని రకాలుగా మంచిదే. సో మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా తీసుకోండి, మీకు ఏ ఫామ్లో తినాలని ఉంటే అట్లా. ఇప్పుడు ఇదే సేమ్ సూప్ లాగైనా చేయొచ్చుగా, ఏముంది సేమ్ దీనికే ఫస్ట్ పొయ్యి మీద పెట్టక వాటర్ వేయకముందే కొంచెం నెయ్యి వేయండి, లేదా కొంచెం నూనె వేసుకోండి. దాంట్లో అన్ని ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్ని సాటే చేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పెప్పర్ వేసేసుకోండి. దాని తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ చేసేసేయండి. కొంచెం వాటర్ ఎక్కువ సూప్ అయిపోతుంది, వెజిటేబుల్ సూప్ అయిపోతుంది. నన్ను అందరూ అర్థం మేము ఇంకా వెజిటేబుల్ సూప్ ఇంతే కదా అయిపోయింది. ఆ రోజు ఒకటి చూపించాను, రాగి వేసాను, రాగి బదులు ఇది వేసుకోండి. పచ్చజొన్న పిండి ఉంది, పచ్చజొన్న పిండి వేసుకోండి. మీకు ఏది ఇంట్లో అవైలబుల్ ఉంటే అది. ఎట్లా అంటే బాడీకి అన్ని చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే మనకి అన్ని పడాలి. ఇప్పుడు మిల్లెట్స్ వారంకో 3 రోజులు, ఇంకో 2 రోజులు మొత్తం ఒక రోజు ఇది, ఒక రోజు ఇంకొక ఫామ్ ఆఫ్ పచ్చజొన్న రొట్టె, ఓ రోజు యవలతోటి, ఒక రోజు వైట్ రైస్, ఓ రోజు రెడ్ రైస్. అట్లా మీకు అన్ని రకాలుగా అన్ని ఇస్తానే ఉండాలి బాడీకి. అప్పుడు చాలా మంచిది అనమాట. స్ట్రాంగ్గా అవుతాం, బాగా హెల్దీ అవుతాం. బయటకి ఎంత బాగా ఉన్నాం అన్న దానికంటే మనం అందంగా ఉండడం కంటే మన ఆర్గన్స్ అందంగా ఉండడం ఇంపార్టెంట్. అందుకనైనా యోగా చేసుకోండి రెగ్యులర్గా, ఎంత టైం ఉంటే అంత టైంని బట్టి. ఇంకా దీంట్లో వెజిటేబుల్స్ వేసుకుంటే ఆబ్వియస్లీ ఇంకొంచెం ఎక్కువ టేస్టీ కూడా ఉంటుంది. ఇది మీరు డిన్నర్లో అయినా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, మధ్యాహ్నం ఎక్కువ తినాలని లేదు అనుకున్న రోజు తీసుకోవచ్చు. సో మీరు ఏ పూట అయినా తీసుకోవచ్చు, ఏదైనా అంతే. కానీ రాత్రి ఏంటంటే ఎర్లీ డిన్నర్ ప్రిఫర్ చేయండి. ఇప్పుడు నేను చిన్న టిప్ చెప్తాను చూడండి, ఎంత తగ్గుతాం చూడండి, మీరే గమనించుకోండి. అంత ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ అంత ఇంక్లూడ్ చేశాక ఇప్పుడు నైట్ ఇట్లాంటి సూప్స్ ఏదైనా తీసుకుంటున్నారు. ఎప్పుడు తినాలి? 7 లోపు తినడానికి చూడండి. అసలు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి 7:30 అవుతుంది అనిపిస్తే 8 o'clock లోపు మీ డిన్నర్ అయిపోవాలి. మనం 10 o'clockకి బెడ్ మీద పడుకోవాలి అంతే, ఇంకా బెడ్ మీద ఉండాలి. ఎందుకు అంటే మనం నిద్ర సరిగా పోకపోతే స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏంటి, బెల్లీ ఫ్యాట్ దగ్గర బాగా ఎక్కువ శ్రమ చేస్తుంది అనమాట. మొత్తం అంతా ఇక్కడ వెళ్ళి కూర్చుంటుంది అండ్ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే నన్ను ఒక స్టూడెంట్ అడిగారు, మీరు 8 hours స్లీప్ అన్నారు, లేదా 6 hours సౌండ్ స్లీప్ అన్నారు. నేను ఏం చేస్తున్నాను, 2 o'clockకి పడుకుంటున్నాను, మార్నింగ్ 10 o'clockకి లేస్తున్నాను, మళ్ళీ నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అని అడిగారు. నేను చెప్పాను, మీరు ఇచ్చిన స్టేట్మెంట్లోనే ప్రాబ్లం ఉంది అని. ఒక 5 నిమిషాలు ఫస్ట్ నవ్వుకున్న తర్వాత చెప్పాను. అట్లా వర్క్ అవ్వదు, అంత ఈజీ కాదు. వాత పిత కఫ బాడీ టైప్స్ ఎలా ఉంటాయి, డేలో కూడా అలానే ఉంటాయి. సో అందుకనే మనం ఈ టైంలో పూజ చేసుకోండి, ఈ టైంలో చదువుకోండి, ఈ టైంలో స్నానం చేయండి ఎందుకు చెప్తారు, అలానే బాడీకి కూడా బాగా వర్క్ అవుతుంది కాబట్టి. సో నైట్ ఎర్లీగా డిన్నర్ చేయండి, ఎర్లీగా పడుకోండి, తిన్న 1/2 hour తర్వాత వాకింగ్ వెళ్ళండి. అది చాలా మంచి హ్యాబిట్. మీకు కొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి, సరిపోతుంది. సేమ్ దీంట్లోనే నేను చెప్పాను చాలా రకాలుగా చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్ని వేసుకొని బాయిల్ చేసుకుంటే ఇప్పుడు ఇదే అయిపోతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు అలానే తీసుకోండి, వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు కూడా అంతే. మనకు కావాల్సినంత అన్నీ వచ్చేస్తాయి, ప్రోటీన్ వస్తుంది, ఐరన్ రిచ్, అన్నిటికీ చాలా కాల్షియం వచ్చేస్తాయి. మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే మైక్రో న్యూట్రియంట్స్ కూడా వచ్చేస్తాయి. సో హెల్త్కి ఎంత మంచి చెప్పండి, ఎంత 5 minutesలో 10 minutesలో అయిపోతుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, దేని గురించి టెన్షన్ అవ్వకండి, హెల్త్ మీద దృష్టి పెట్టండి, బాడీ టోనింగ్ అన్నీ అవి వస్తానే ఉంటాయి. ఎప్పుడు సంతోషంగా ఉండండి.